కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుల్లూరు గ్రామంలో శుక్రవారం రోజు హోలీ పండుగ నాడు మగవారందరూ మహిళా వేషధారణతో గ్రామంలో వెలిసిన రతి మన్మథులను పూజిస్తారు. గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే జంబలగఢ్ పంబా సినిమాలో మాదిరిగా మగవారంతా మహిళా వేషధారణతో కనిపిస్తారు. ఈ ఆచారం తమ గ్రామంలో తరతరాలుగా గ్రామ సాంప్రదాయం ఆచరిస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు తీరుతాయని గ్రామస్తుల నమ్మకం. ఇక్కడ జరిగే వేడుకలకు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి తమ కోరికలను తీర్చాలని రతి మన్మథులను పూజిస్తారు. కోరికలు తీరాలంటే ఎలాంటి కోరికలు కోరుకుంటారంటే పంటలు బాగా పండాలని, ఆరోగ్యం బాగుండాలని, అదేవిధంగా సంతానం లేని వారు సంతానం కలగాలని, కుటుంబ ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండాలని, ముఖ్యంగా పెళ్లి కాని వారు పెళ్లి కావాలని, చదువుల్లో మంచి ర్యాంకులు రావాలని, గ్రామానికి కష్టాలు రాకుండా ఉండాలని, ఇంట్లో ఏ సమస్య లేకుండా ఉండాలని ఇలాంటి కోరికలు కోరుకుంటారని గ్రామస్తులు తెలిపారు. కోరిన కోరికలు తీరిన తర్వాత చీర కట్టుకొని వెళ్లి దర్శించుకుంటారు. నేటి యుగంలో కూడా ఇలాంటి ఆచార వ్యవహారాలు జరుగుతున్నాయంటే భారతదేశ సంస్కృతికి ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. హోలీ పండుగ రతి మన్మథులు హోలీ పండుగ జరుగుతుంది. ఊర్లో ఇంట్లో పెళ్లి కాకపోతే, ఆరోగ్యం బాగాలేకపోతే, సంతానం లేని వాళ్ళు ఆడవేషాలు వేసుకుంటారు. మా ఇంట్లో బాబుకి పుట్టినప్పుడు ఆరోగ్యం బాగాలైతే వేషం వేసుకుంటామని మొక్కుకున్నాం. ఇప్పుడు బాగైంది వేస్తున్నాం. ఇంట్లో పెళ్లి కాలేదు, పెళ్లి సంబంధం చూసి పోతున్నారు. అప్పుడు పెళ్లి అయితే మొక్కుకున్నాం దేవుడికి, పెళ్లి అయితే ఆడవేషం వేస్తామని. సంవత్సరంలోపే పెళ్ళైంది. అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. అందరికి బాగైతే ఇలానే వేసుకుంటూ ఉంటున్నాం. ఇది సంతెకుల్లూరు గ్రామంలో ఆదోని మండల కర్నూలు జిల్లా రతి మన్మథ పండుగ. చిన్న నాగప్ప మన్మరాలు భావన బల్లొల్లి భావన. ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళ కోరికలు బట్టి పోతా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది సార్? ఎంతమంది వస్తుంది? ఇక్కడ సుమారుగా 2000 మంది ఇక్కడ ఓటర్లు కూడా 1000 మంది దాకా ఇది వేషాలు వేస్తారండి. ఇక్కడ వాళ్ళ కోరికలు బట్టి వేస్తారు ఉంటారు. దాన్ని మేము వేసేదానికి ఇప్పుడు 10 సంవత్సరాలు అయిందండి. మేము ఆదోనిలో ఉంటాము. మాది సంగమేశ్వర స్ట్రీట్ ఆదోని, సోమనాథ్ స్ట్రీట్ ఆదోని. మేము అక్కడ 40 years అప్పుడు మేము ఇక్కడ ఇదే ఊరే పుట్టింది ఇదే ఊరే. మేము వేసే 10 సంవత్సరాలు చేస్తున్నామండి. ముఖ్యంగా ఇప్పుడు ఆడవాళ్ళు వేషధారణ వేయాలని మగవాళ్ళకి ఏం కారణం? మేము కారణం అనే దానికి ఏమంటే మాది ఒక కొద్దిగా ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల మేము దేవుని మొక్కుకున్నాము. దేవుని మొక్కుకుని ఇంకా తక్కువ అయితే మొత్తం అయితే కంటిన్యూ చేస్తామని చెప్పి తక్కువ చేశాడు కూడా. ఖచ్చితంగా అది జరుగుతుందని అట్లే జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఈ ప్రోగ్రామ్ 2 days ఉంటుందండి. ఈ రోజు రేపు. అంటే ఏ దేవుడు కొలుస్తున్నారు? ఇది మన రతి మన్మథ. ఇక్కడ హోలీ పండుగ అనేది సంతెకుల్లూరులో చాలా విచిత్రంగా, ఘనంగా, ఎంతో సాంప్రదాయంగా జరుపుకుంటారండి. ఎందుకంటే ఇక్కడ నెలకొన్నటువంటి రతి మన్మథుల స్వామి వారు గత 250 ఇంకా పైగానే చెప్తా ఉన్నారు. బట్ ఎగ్జాక్ట్ గా ఎవరికి కూడా సంవత్సరాలు తెలియవు. తరతరాలుగా ఈ పండుగ అనేది మన ఊళ్ళో వస్తా ఉంది. అలాగే వంశపారంపరంగా కూడా చాలా మంది ఈ యొక్క పండుగను అలాగే ఆచరిస్తూ వస్తా ఉన్నారు. మా నాన్నవారు వేసేవారు, ఇంతకుముందు ఇప్పుడు నేను వేసాము, అలాగా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ యొక్క సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దాంతోపాటు ఈ పండుగ జరుపుకోవడానికి దేవుడు కూడా తన భక్తి శ్రద్ధలతో వీరు భక్తులు ఏదైతే కోరుకున్నారో ఆ భక్తులను కోరికల మేరకు దేవుడు తీర్చున్నాడు. కాబట్టి ఇంత ఘనంగా, ఇంత వైభవంగా జరుగుతూ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పురుషులు ఆడవారి రూపంలో రావడానికి రూపం ఏంటి అంటే, వారికి ఎవరికైతే సంతానం పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, వారి యొక్క సమస్యలు ఇంకా ఏవైతే ఉన్నాయో, మనో కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ మనో కోరికలు అనేవి దేవుడు తీర్చాడు. కాబట్టి రతి మన్మథులు తీర్చారు. కాబట్టి వారికి కృతజ్ఞత భావంతో ఈ యొక్క ఆడ స్త్రీ వేషధారణ వేసి మొక్కును తీర్చుకుంటున్నారు భక్తులు. అంటే అన్ని మతాల వారు వస్తున్నారు. ఏం మతాలు? ఇక్కడ కుల మత భేదం లేకున్నటువంటి అన్ని మతాల వారు కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని ఎంతో ఆనందంగాను మరియు ఎంతో గొప్పగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి వస్తారు సార్ మీకు పిలిపించింది? సో నార్మల్ గా అంటే మన గ్రామస్తులు వేరే ఎక్కడికైనా వెళ్ళినా కూడా, వారి యొక్క ఉద్యోగ పరంగా ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఈ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా వస్తారు. దాంతోపాటు ఎంతో దూరాన్ని కూడా భక్తులు వస్తూ ఉంటారు. నార్మల్ గా మనకు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి, ఆంధ్ర అయితేనేమి, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర అయితేనేమి, మనకు అందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. బట్ ఏంటి అంటే ఇక్కడ వన్స్ మనం ఏదైనా మన కోరికను మనం ఒక్కసారి మనం కోరుకుని వెళ్ళాము అంటే ఖచ్చితంగా స్వామిని నెరవేర్చడం ఒక నమ్మకంతో నెరవేర్చిన తర్వాత ఖచ్చితంగా వచ్చి ఆ మొక్కను ఖచ్చితంగా తీర్చుకుంటారు.
మా పేరు విజయ్ కుమార్. మేము రతి మన్మధుల అర్చకులు.